మీకు రక్షణ, యేసు ప్రభుని నమ్ముకుంటే రక్షణ పొందాము అని ఎలా తెలిసిందో, అలాగే మీకు ఇంకా కొన్ని తెలియాలి. యేసు ప్రభుని నమ్ముకుంటే కాపుదల కూడా దొరుకుతుంది. హల్లెలూయ. యేసు ప్రభుని నమ్ముకుంటే సమృద్ధి కూడా దొరుకుతుంది. యేసు ప్రభుని నమ్ముకుంటే నిత్య జీవం దొరుకుతుంది. హల్లెలూయ. యేసు ప్రభుని నమ్ముకుంటే స్వస్థత దొరుకుతుంది. హల్లెలూయ. యేసు ప్రభుని నమ్ముకుంటే మిగతా విషయాల్లో కూడా దేవుని యొక్క సమాధానం మనకి దొరుకుతుంది. హల్లెలూయ. కొంతమందితో సమస్య ఏంటంటే వాళ్ళు రక్షణ పొందారు, మిగతా దేవుని దగ్గర నుండి పొందుకోవట్లా. అంటే ఇప్పుడు ఎవరి తప్పు? రక్షణ పొందానండి నేను, కానీ దేవుని దగ్గర నుండి స్వస్థత పొందుకోలేకపోతున్నా. రక్షణ పొందానండి నేను, దేవుని దగ్గర నుండి సమృద్ధిని పొందుకోలేకపోతున్నా. రక్షణ పొందానండి నేను, కానీ దేవుని దగ్గర నుండి నేను పొందాల్సిన సమాధానం పొందలే. రక్షణ పొందానండి నేను, కానీ దేవుని దగ్గర నుండి కాపుదల నేను. ఎవడు తప్పు? నిన్ను రక్షించినటువంటి దేవుడే నిన్ను కాపాడే దేవుడు. ఆమేన్. నిన్ను రక్షించిన దేవుడే నీకు సమాధానం ఇస్తున్న దేవుడు. నిన్ను రక్షణలోకి నడిపించిన దేవుడే నీకు సమృద్ధిని ఇస్తున్న దేవుడు. నిన్ను రక్షణలోకి నడిపించిన దేవుడే నీవు మట్టిలో మట్టి అయిపోయి కుళ్ళిపోయిన తర్వాత నిన్ను మరలా మరొక ఈటర్నల్ బాడీతో నిన్ను రైజప్ చేసి రెసరెక్ట్ చేసి ఆయన నిత్యరాజ్యానికి తీసుకెళ్లే దేవుడు. ఆమేన్.